భూతేశ్వర వరశివ శంకర మహాదేవ వాతవనుత శరణము వస్తునే కరుణించుము దేవనందు కరుణ విలాస శరణముగా కరుణ విలాస అమ్మాయి ప్రజాపాలిని వచ్చేను సవిస్తారమేమి నీ పేరేంది ఊరేంది పెళ్లి అయిందా పెళ్లి అయితే పిల్లలు ఎంతమంది పెళ్లి కాలేదా కాకపోతే ఎంతమంది కన్నావు అంతుడు మరి చెప్తాను నమస్కారం పెడుతున్నాను అదే నాకు ఆడవాళ్ళు చూస్తే దగ్గరకు వస్తుంది ఎందుకు శ్రద్ధగా చూసి వచ్చినారుగా గాజులు పెట్టిస్తాను ఇంటి నవరత్నముల కాంతి చాలాగా తింటి ఇంటరిగించి అయితే ఇంతకు ఇంటి బొంతి నా సంతి సంవత్సరం కానీ పేరు చెప్పలేదబ్బా అలాగా పోటీ రాక్షసులమే అమ్మా ఆ యొక్క ప్రతాపం తెలుపుకుంటున్నావా చెప్పుతాను ఇంకా నీ సవిస్తారం ఏంది నువ్వు నాకు ఒక్కటైతే ఒక్కటైతే ఈనది నువ్వు దానవ కులం చలి అమ్మా ఇనవమ్మ ఓ చలి విషదంబుగాను కనవమ్మ నా యొక్క కథ విన్న వింటూ కనవమ్మ నా యొక్క కథ ముచ్చటంతా కంబకాసురుండు తగ మాదు తండ్రి తమ్మిని తల్లియు తగ వినావమ్మ అన్న ఇలంబుడు అతివరో నాకు నా పేరు ఇడంబి అందురు వినవే నా పేరు ఇడంబి అందురే కరణి శ్రీ గురుగంటి తాముని నంబి కరుణలో ఈ సభకు నరదంచి తిని అమ్మమ్మ పిల్లలు ఏమైనా అయిరా నాకా ఎలా కనిపిస్తున్నాను అయినట్టు ఎవరికో కన్నా అని అలా అంటున్నావా ఏది మీ నాయన పేరు దబ్బకాసు అవును తల్లి దమ్మి దబ్బి అన్న పేరు ఇలంబి ఇలంబుడు మా అన్నయ్య మీ అన్న పేరు ఇలంబుడు నాకు ఇది ఎవరు లేదు
కుదిర్రావు మా దాడైతే 3 ఏళ్ళకి ముక్కు తీసి పాడేది. నేను నాకు 5 ఏళ్ళు అప్పుడే పెళ్లి చేసింది. కథం చేసేదా? 5 ఏళ్ళకి నాకు 4 కొడుకులు. పుట్టుడు కాదు మా అంటే కథం చేసుడే. ఏమైనా మేసుడేనా మీరు? నరకుడే ఇలా అమ్మా నా యొక్క నామం చెప్పను. ఇలంబి అంటారు. ఇలంబసురుడు ఇది మాయన్న. ఇలంబసురుడు మీ అన్న వరుస కుదురుతుంది. ఏమిటి గోగుడు పెట్టుకో ఎందుకు ఆ ప్రశాంత్ లేదు ఇప్పుడు వచ్చింది. సేవక ఏంటిది ఆడ చేయబడుతున్నావు? ఏమో మరి ఏమో కొట్టినట్టు అయిపోయింది. ఇలా బంద్ అయిందా? బంద్ అయింది. బంద్ అయింది. చెవు పడితే చెవు పట్టి చెయ్యి పడంగానే బంద్ అయింది. ఇంకా చెబుతాలి వాళ్ళు ధరించి నా యొక్క నామం అయితే విన్నావు కదా? విన్నాను తల్లి. అలాగనా? ఎక్కడ పోతున్నావు మరి? చెప్పమంటున్నా? ఇందు వదన వినవే అన్న ఇదమ్ముడు కనావే అమ్మా మా అన్నయ్య తొందరగా రమ్మన్నాడు కాబట్టి నాకు కూడా చెప్పాడు. ఏమన్నాడు? మా శైలి ఉంటది ఎట పెట్టుకొని తీసుకొని రమ్మన్నాడు. ఎంతగా రమ్మన్నాడు. నేను వస్తా పో. ఓ అమ్మో మొదలే ముదిరాష్ట్రం కూడా కొడుకు దొరకక దొరికి ఇప్పటిదాకా కొట్టి మొత్తం ఆమె వచ్చినాయి. అడిగింది వామ్మ రామ దబ్బు రామా వామ్మ నీ అన్నలో బామాడు పిలుస్తుండు. ఏమిరా ద్వారక? అయ్యా ఇగో తీసుకొచ్చా చెల్లెలు సోదరి విలంబి. అన్నయ్య ఇల్లంబ నమో నమస్తే అన్నయ్య. ఈ కామ్యకావనమునందు ఎవరో మానవులు సంచరిస్తున్నట్టు అనిపించింది. ఎవరో మానవులు సంచరిస్తున్నట్టు పసిగట్టితిమి. ఆ వాసనను పసిగట్టితిమి. ఎప్పుడు? ఈ కామ్యకావనమునందు ఎవరో సంచరిస్తున్నారు అనామకులు. అనామకులా? వారా? ఇగో పెద్ద పడుకుంది. మానవులొచ్చినారు ఇక చానరు విరువగను చూచి సరగున రమ్మి మును నీవు ముట్టగ రమ్మిక నాదు కడకు కోమాల గాత్రి కరాలు తిరుగుట కరణమేమిక
రమ్యకవనమునందు ఎవరో సంచరిస్తున్నారు. ఎవరు వారు? మానవుల గానగంధర్వ కిన్నర కింపురుషులు యక్షగుల ఎవరో పసిగట్టుము. నాకు ఎలా అనిపిస్తలేదు అన్నయ్య. ఒకసారి తొందరగా వెళ్ళి వారిని ఎవరో. అన్నయ్య మానవుల నమేకిక మానవులే ప్రాణవాణి మరి వినమన్నా. అన్నయ్య మానవులకు భయమా? మా యొక్క ధైర్యాన్ని శంకించిదివా? నామది ఎంతని చెప్పుదు పొదులక నిన్ను దృంచినతడు అన్నా. మానవులే పానవాణి మరి వినమన్నా. చెప్పులు వాసనే ఉంది అలా దినేయాన్ని ఇస్తరాకు షారునేడా అదే అంటవా? మానవులే ప్రాణవాణి మరి వినమన్నా. సోదరి నాకు పిరిగి మందు నూరిపోస్తున్నావా? నిన్ను ఉదయించి వాడు సత్యమయ్యా. నిజంగా నాకు కూడా అప్పసారి ఎడవకాలు కొట్టుకుందన్నా. నేను తుమ్మిన సత్యం ఉన్నది ఉన్నట్టే పోయినట్టు. చెవకా నువ్వేమని చెప్పినావు మా అన్నయ్యకు? నేనేం చెప్పినా నా శల్యం తీసుకురాను తీసుకొచ్చి నేను మానవుల దగ్గరికి వాసన వస్తుంది నువ్వు పోయినా పోనాడు. నేను లింగోడవలో జావడం చేస్తా కానీ నేను పోనైతే పోనాను. నీ వంతు వచ్చిందామని దండం పెట్టా. సోదరి విలంబి నాకు పిరిగి మందు నూరిపోస్తున్నావా? పిరికి మందు భయం ఎరగనోళ్ళం భయానికే భయాన్ని పుట్టిస్తోళ్ళం. అండపిండ బ్రహ్మాండాన్ని గజగజలాడించటోళ్ళు. అవును. ఏమిటి సోదరి నువ్వు కొత్తగా పిరికి మందు నూరిపోస్తున్నావు? ఆ జాగిలి ఏమన్నా నీకు లేనిపోయినది నూరు? మరి ఎందుకు పోతలేదు? ఓయమ్మ నువ్వు ఓసుగానే ఏమనగానివి. మనం ఎక్కడ మనుజులెక్కడ మనం ఎక్కడ మనుజులెక్కడ మనతో సమానమేల మనుజావలికి కని విని హేతువేమిగా ననముగా నెరిగించవమ్మా వనితారో నేడు. నీ యొక్క ధైర్య సాహసాలను పక్కన పెట్టి ఏమిటి సోదరి? అన్నయ్య అన్నాను నాయన్న పన్నుగా ఒక వార్త వింటి పదపడి నేను నిన్నంతను వినిపించదా పన్నుగా నన్ను కూడినతడు నిన్ను దంపు. మానవులు అంటున్నావు పెద్దలు చెప్పింది నిన్న నన్ను కూడినోడు నిన్ను చంపునట. ఏమిటి మనీ కట్ట చివటి ఎందుకమ్మా?
నన్ను చంపుడా? మా రాతఫలం అట్లా ఉంది. అంతేరా? మా అన్న బలాగ్యుడే. నేను ఇంత పెద్ద బావని అన్నా నన్ను కాదంటే పరికరాలు ఉన్నాయి. సేవక నువ్వే పోయి తోలుకరప్ప. ఏదైనా సాలిపోతుంది ఇంకా పోతుంటాడు అయికోటి సోదరి విలంబి, నిన్ను కూడేవాడు నన్ను చంపుటేంది? వాడెవడు? నా శత్రువుతో కూడా నీకు నువ్వు సిద్ధమైతివా? నేను పెద్దలు ఏ మాటలు చెప్తాను. ఎవడు వాడు పెద్ద? నన్ను మించిన వీరుడు శూరుడు ఎవడు వాడు? అంటే నేను ఆడపిల్లని పుట్టినందుకు ఎందుకు? నీకు ప్రాణవాణి కోసం నేను పుట్టినాను. అయినా నేను ఆ దగ్గరికి పోలేను. పోయినా వాడు నేను చంపుతాడు. నేను చెప్పింది అది ఎలా సాధ్యం సోదరి? నన్ను చంపే దమ్మున్న భీముడు లక్కమెడలో కాలి కూలిండు కదా. వాడి మసి బొగ్గు బొక్కలు కూడా మిగలేదు. అంటే నేను అడిగిపోయినా నన్ను గుర్తు. వాడు భస్మం అయిపోయినాడు కదా. వాడు ఎలా? బొక్కలు కూడా మీద ఏమైనా మునక్కాయలు ఒక్కడే మీద మునక్కాయలు ఉన్నాయి. అబ్బబ్బ ఏమి చెప్పుదు, అబ్బబ్బ ఏమి చెప్పుదు, నిబ్బరమై తోచనాకు నుర్విలో నిపుడు నిబ్బరమన చూడుగాడిక నిబ్బరమన పోటు చూడాని రాజగంధి. మన ప్రతాపమును వేగాజింది. అతులితంబుగా వినిమి రమారాజేయకు, అతులితంబుగా వినుమి రమారాజేయకు, అతవీరో నీవెన్ని హితములు పలికేదా రాజగంధి. సోదరి విలంబి, అన్నయ్య అన్నయ్య నువ్వు నాకు నీతి వాక్యములు బోధించవచ్చు. అంటే నాకు నీతి వాక్యములు బోధించడవా? అంత పెద్ద అయిన అంటావా సోదరి? ఇక్కడ పెద్ద కదా. ఈ అగ్రజుని మాటలకు ఎదురు చెప్పడం ఏదో అమ్మ నువ్వు శరీరం వారు ఊకుడు కానీ ఇంకో అయితే బయట కొట్టాడు కొడుతు. సేవక నన్ను కొడతావా? ఏది కాదు మీ అన్న నాకే కొడ చేసుకున్నాను కొడతాడా? దాంతో దెబ్బలు తిట్టాడు కానీ. అన్నయ్య సోదరి విలంబి, బలవంతమైన సర్పము బలవంతమైన సర్పము సలిచీమల తేత చిక్కి సావగలే. అది సర్పము, అది సర్పం. ఇక్కడ విలంబుడు కలడు దైవము బలవే దుర్బలము. బలవే నిత్యదము. సోదరి ఇంత పెరిగా ఈ విలంబుడు చెల్లెలు అని చెప్పుకోనికి నాకు సిగ్గుగా ఉంది. ఇలాగో నాకు ఇష్టమేశ్వరుడు అమితము నచ్చి కరుణించి సోదరి విలంబి, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నువ్వు నా సోదరిని చెప్పుకొని విలంబి నీకు తగునా? ఏంటి నేను జరిగే ముచ్చట చెప్తున్నాను. వాడు నీతో కూడుడేంది, నన్ను సంవరించుడేంది? అంటే నీ నోటికొచ్చినట్ట జరిగే కథ ఇదని చెప్తున్నా. కానీ నువ్వు నా మీద ఏదో హత్యా ప్రయత్నం చేస్తున్నావేందని నాకు అనిపిస్తుంది. వాడిని నేను చూసినా. అందుకే చెప్తున్నావుగా సోదరి. అన్నుంటే మొదలు శరీరపేరు చేసుకున్నాక అన్న చేసుకుంటాడు. సోదరి విలంబి, ఏమిటి వాని ప్రసంగం? ఏమిటి నువ్వు మా అన్నం ఉంటే మాట్లాడుతున్నావు? గుండు గనెడ్రా అవుతుంది అని చెప్పు. గనెడ్రా అవుతుంది. లింగోడ రాళ్ళు దొరకక సార్ ఇల్లు కట్టుకుందాం అయితే.